హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్టోల కార్తీక్ రెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా బీజాపూర్ హైవే రోడ్డు ఊసే ఎత్తట్లేదని, ఈ రోడ్డు వలన ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులు ప్రారంభించకపోతే పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం చేవెళ్ల ఆర్డీఓకి ఆయన వినతి పత్రాన్ని అందించారు. రోడ్లు చూస్తేనేమో ఎక్కింతనే ఉన్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పనులు తొందరగా హైవే రోడ్ పనులు తొందరగా. జై కార్తికన్న, ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలంటే ఆ క్లియరెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా ప్రతి విషయాలు కూడా రాజకీయాలతోని రాజకీయ లాభాలతో ముడిపెట్టొద్దు. ఈరోజు ఇది పట్టుకోండి, తీసుకుంటాం. రాజకీయాలకు రాజకీయ లాభాలకు ముడిపెట్టొద్దు. నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవెళ్ల రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. 10 రోజుల కిందట మొయినాబాద్లో అజీజ్ నగర్ దగ్గరనో ఏదో గ్రామం గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి దాదాపు అక్కడ కూడా 3-4 చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం దామరగిద గేట్ కాడ యాక్సిడెంట్ అయి ఇదే మన చేవెళ్ల నియోజకవర్గం సంబంధించిన ప్రొద్దుటూరు గ్రామానికి సంబంధించిన దంపతులు ఇద్దరు, లక్ష్మారెడ్డి మరియు వారి భార్య ఇద్దరు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. నేను చాలాసార్లు ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేసిన, విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసిన,